తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా హోమం, బలిహరణ క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారికి పంచహారతులు సమర్పించి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం రాచూరు గ్రామంలో శ్మశాన వాటిక నిర్మాణానికి ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు భూమి పూజ చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. గ్రామానికి చెందిన ఓలేటి గంగిరెడ్డి సత్యవతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు రాఘవరెడ్డి సౌజన్యంతో ఈ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దాతల సహకారంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, రాచూరు గ్రామంలో శ్మశాన వాటిక నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్న దాతలను అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కడప నగరం ఐఎంఏ హాల్లో బీజేపీ జిల్లా మోర్చా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీదేవి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం హాజరై మాట్లాడుతూ స్త్రీలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు శశిభూషణ్ రెడ్డి, చేకూరి శారద, సుష్మా, జయలక్ష్మి, షకీలా బేగం, డాక్టర్లు కళ్యాణి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా శుభసూచకము, నాకు చాలా సంతోషకరము.
ఈరోజు మహిళా దినోత్సవం శుభ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే మహిళలకు 33 రిజర్వేషన్ అయితే ఓకే, కానీ మహిళల మీద అత్యాచారాలు, చిన్నపిల్లల మీద అత్యాచారాలు ఈ సభాముఖంగా నేను చాలా బాధపడుతూ తెలియజేస్తున్నాను. మహిళలకు రక్షణ చట్టం అయితే ఖచ్చితంగా కావాలి. 2 ఏండ్ల పాప నువ్వు హత్య చేస్తే ఈరోజు ధర్నాలు చేస్తూ రోడ్ల మీద మేమైతేనేమి బీసీలు అయితేనేమి ప్రతి ఒక్కరూ ధర్నాలు చేస్తున్నారంటే ఎవరి కోసం? చిన్న పాప, 2 ఏండ్ల పాప అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో పాపలు ఉంటారు, ప్రతి ఒక్కరి ఇంట్లో మహిళలు ఉంటారు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మహిళా దినోత్సవం శుభ సందర్భమే, కానీ నాకైతే చాలా బాధాకరము. నేనైతే ఈ సభాముఖంగా తెలియచేసేది ఎన్డీఏ కూటమి తరపున నారా చంద్రబాబు నాయుడు సార్కు ఈ సభాముఖంగా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ, సార్ మాకు మహిళలకైతే రక్షణ చట్టం కావాలి. ప్రతి ఒక్కరు తీసుకురావడం కోసం ఈరోజు ఐఎంఏ హాల్లో జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమంటే, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు మనకి మహిళల ఆరోగ్యము, సాధికారిత అండ్ స్వాభిమానం ఆ 3 కాన్సెప్ట్ల మీద మహిళ అనే ఆవిడ ఎంత గొప్పగా, ఎంత ఆరోగ్యంగా ఉంటుందో అంత గొప్పగా దేశం బాగుంటుందనే కాన్సెప్ట్ని మేము అందరికీ అవగాహన చేయడం కోసమే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిసారి మహిళల కోసం ఏదో ఒక పథకం తీసుకొస్తూ ఉంది. లాస్ట్ టైం లక్పత్ దీదీ స్కీమ్ అనే స్కీమ్ తీసుకొచ్చారు. ఈసారి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా బాలికలకు అండర్ 14 ఇయర్స్ వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా హెచ్పివి వ్యాక్సిన్ ఫ్రీగా వేస్తున్నారు. ఈ మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అందరికీ ఫ్రీ వ్యాక్సిన్. మీకు తెలుసు క్యాన్సర్ బారిన పడి ఎంతమంది అతలాకుతలమవుతున్నారు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేసి ఆ వ్యాక్సిన్ రాకుండా, మహిళలకి క్యాన్సర్ రాకుండా, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మహిళలు అండర్ 14 ఇయర్స్ వాళ్ళకి ఫ్రీగా అన్ని హెల్త్ సెంటర్స్లో కూడా సప్లై చేస్తూ ఉన్నారు. మనం చూసాం కోవిడ్ వ్యాక్సిన్ అప్పుడు భారతదేశం వ్యాక్సిన్స్ ఇంటర్నేషనల్ వరకు మనం సప్లై చేసాం. అలాగే హెచ్పివి వ్యాక్సిన్ గురించి మీడియా ముఖంగా అందరికీ తెలియజేయాలని ఉపాధ్యాయుల్ని, తల్లిదండ్రులని అందరినీ కూడా, పోలియో అనేది ఎంతో పెద్ద డ్రైవ్ చేస్తూ ఉన్నాం. అలాగే హెచ్పివి వైరస్ కూడా మీరందరూ మనమందరం బాధ్యతగా తెలియజేస్తామని ఈ సభ ముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. వెంకన్న ప్రసాదంలో కల్తీ పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ ఫేక్ ప్రచారమన్న ధూళిపాళ్ల. సిట్ దర్యాప్తులో 234 కోట్ల నెయ్యి దందా గుట్టురట్టయిందని వ్యాఖ్య. ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ కారణంగా రాష్ట్రం దివాళా దిశగా పయనిస్తోందని కాగ్ నివేదిక బయటపెట్టింది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్. శ్రీకాళహస్తీశ్వరుని సేవలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. గూడూరు శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.